అంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఏ సర్వేలు ఎట్లా చెప్పినా కేసీఆర్ సార్ జెండా మాత్రం రువ్వడి మీద ఎగిరింది. కానీ దేశం మీద అసలు ఎలక్షన్లు ఉన్నాయి కదా, కేంద్ర సర్కార్ కోసం జరిగే ఎలక్షన్లు. అసలే మోడీ సారు అమిత్ షా సార్లు కలిసి ఎన్నలేని మెజార్టీ తెచ్చుకున్నారు మునుపు. మరి ఇప్పటి పరిస్థితి ఎట్లున్నది? మళ్ళా మోడీ మంత్రం పనిచేస్తుందా? రాహుల్ గాంధీ మొక్కులు ఫలిస్తాయా, లేకపోతే థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అసొంటి ఏమన్నా నాటకొస్తాయా? అసలు ఎట్లున్నది పరిస్థితి అని చాలా మంది చాలా తీర్ల సర్వేలు సురువు చేసిర్రు. దాంట్లో కొన్నిటి గురించి తెలుసుకుందాం. చలో. ఏం లేదట, అసలుకే బీజేపీ ఇంట్లో ఉప్పే లేదట. ఎంత గింజుకున్నా అటు మోడీ సారుకు మోక ఈసారి అసలుకే ఉండదని తేలిందట. సి ఓటర్ అనే సంఘపోలు చేసిన సర్వేల పాత దోస్తులు దూరం పోంగా కొత్త దోస్తులు చెయ్యి అందించిన పువ్వు గుర్తు పార్టీ పొల్లు సీట్లు గల్లంతైతాయట వచ్చే ఎలక్షన్లల్లా. ఇటు జగనాల్ సారు ఫ్యాన్ గాలి పెట్టినా, టీఆర్ఎస్ కారు గుర్తును అడ్డం పెట్టినా బీజేపీ బండి అధికారంలో దాకా గుంజుకొని వచ్చుడు సాధ్యమే కాదని తేలిందట సర్వేల. అంటే కేసీఆర్ సారు బీజేపీ లేని సర్కారును తెస్తానంటున్నాడు కాబట్టి మద్దతిస్తాడు అనే ముచ్చట పక్కకు పెట్టాల్సిందే. కానీ సర్వేల మాత్రం కలిసి చెప్తున్నారు. సరే, బీజేపీ దుకాణం లాస్లకు వచ్చింది కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ పంట వండినట్టేనా అని అనుకోకుండ్రి. వాళ్ళు కూడా ప్రధాని కుర్చీకి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయేటట్టున్నారట. అట్టిట్లా చేసి తిప్పల పడితే 166 సీట్లే గెలిచేటట్టున్నారట. కానీ బయటి పార్టీలు ఉన్నాయి కదా, అంటే ఉత్తరప్రదేశ్లో మాయావతి అఖిలేష్లు, బెంగాల్లో మమతా మేడం, అటు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు కలిస్తే కాంగ్రెస్ కూటమి ప్రధాని కుర్చీలో కూర్చునేటట్టే ఉన్నదట. సరే, ప్రధాని ఎవరైతారన్న ముచ్చట అటు ఉంచుదాం గానీ మోడీ సారికైతే ఈసారి మస్తుగా మూడిందని అంటున్నారు. మరి అంతగానం ప్రధాని సార్ మీద ఎందుకు కోపం వచ్చిందో పబ్లిక్కే ఎరకగాని ఈ లెక్కలన్నీ చూస్తుంటే కేసీఆర్ సారు ప్రధానమంత్రి అయ్యేటట్టే కొడుతున్నాడు కదా అని ఆశపడుతున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే అటు బీజేపీకి సీట్లు రాక ఇటు కాంగ్రెస్ కు రాకపోతే మిగిలిన పార్టీ వాళ్ళందరూ కలిసి కూటం కడితే ప్రధాని అవుతాడు కదా, సారు చేసే యాగానికి ఫలితం వచ్చినట్టే అవుతుంది కదా అని ఆశపడుతున్నారు. మరి ఆ యాగ దేవతలు ఏం తలుస్తారో చూడాలే కదా.